హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జీస్ వ్లాగ్స్. ఎస్టర్డే మా నిషాల్ని ఎక్కడికన్నా బయట తీసుకెళ్దాం అనుకున్నాం ఈవినింగ్ టైంలో. మా హస్బెండ్ కూడా లీవ్లో ఉండడంతో మన ఒంగోలులో ఉన్న రవిప్రియ మాల్కి వెళ్ళాము. బాబుతో నేను బయటికి వెళ్ళడమే చాలా తక్కువ, మా హస్బెండ్కి లీవ్ ఉంటేనే తీసుకెళ్తారు. ఇక వాడు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ కారులో కూర్చున్నాడు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలా కార్ రైడ్ చేపిద్దాం అనుకున్నాం. అప్పుడు బాబు కూర్చోలేకపోయాడు, ఇప్పుడు కూర్చుంటున్నాడు. వాడిని చూస్తున్నారు ఎంత కాన్ఫిడెన్స్గా కూర్చున్నాడు. నేనైతే వాడు భయపడి ఏడుస్తాడేమో అనుకున్నాను, కానీ అటు ఇటు చూస్తూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాడు. అయితే ఈ కార్ ఎక్కించాము ఫస్ట్. అది 2 రౌండ్స్ తిప్పి మళ్ళీ తీసుకొచ్చారు. అక్కడ మళ్ళీ ఒక జీప్ ఉంది, ఆ జీప్ కూడా ఎక్కించాము. దానికి కూడా బాగా ఎగ్జైట్గా వెళ్ళాడు. తర్వాత అది కూడా 3 రౌండ్స్ తిప్పుకొని తీసుకొచ్చారు. అక్కడ అందరూ అయితే నిషాలను చూస్తున్నారు. అక్కడ పక్కన కేఫ్లో కూర్చున్న వాళ్ళు, అలాగే పక్కన మ్యాక్స్లో ఉన్న వాళ్ళు అందరూ అయితే నిషాలను చూస్తున్నారు. మనోడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉన్నాయి మరి. ఇక మంత్ బేబీస్ నుంచి ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు ఎక్కువ. ఇలా ఇప్పుడిప్పుడే మేమైతే బయటికి తీసుకొస్తున్నాం, పార్క్ కానీ అలా తీసుకొస్తున్నాం. ఫస్ట్ టైం వీడు రైడ్ చేయడం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇక నిషాల్ వాళ్ళ డాడీ అయితే వాడినే చూస్తూ ఉన్నాడు. నాకు అప్పుడే ఒక డైలాగ్ గుర్తొచ్చింది, నా కొడుకు ఎక్కడున్నా రాజే అనే డైలాగ్ గుర్తొచ్చింది. అదేంటో కానీ మా వాడిని ఏదన్నా వీడియో రికార్డ్ చేస్తుంటే దానికి పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇస్తాడు. ఇక ఆ రీల్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అంతే. ఇంకా రీల్స్ చేస్తూ ఏదో ఫేమస్ అయిపోయి సెలబ్రిటీ అయిపోవాలని ఏం లేదు, కానీ మా వాడిని మోడలింగ్ చేయాలనే ఒక ఆశ నాకుంది. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. మనమైతే ప్రెజర్ చేయం, పలానాది ఇష్టం అని చెప్పం. ఇంకా వాడు ఇష్టం, వాడికి నచ్చిన దాంట్లోకి వాడు వెళ్తాడు కదా. ఇంకా చెప్తా పోతే చాలా వచ్చేస్తాయి మాటలు. కాకి పిల్ల కాకి ముద్దు కదా. అయితే ఇంకా మాటలది ఏముందిలే, కానీ మా వాడు రైడ్ ఎలా చేస్తున్నాడో చూడండి. ఇక రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కార్ ఆగిందో లేదు, ఇక స్టీరింగ్ తిప్పడం, బటన్స్ ప్రెస్ చేయడం అలా చేస్తున్నాడు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లాగా. ఇక దింపి తీసుకొని బయటకు వచ్చామో లేదు, ఇంకా అలగడం మొదలు పెట్టాడు. చూడండి ఒకసారి మా వాడి ఫేస్. ఇంకా అసలు కదలడం లేదు. వాళ్ళ నానేమో స్కూటీ తీసుకురావడానికి వెళ్ళాడు పార్కింగ్ నుంచి. ఇంకా అసలు నా వైపు కూడా చూడట్లేదు, అలిగాడు కారు దింపామని చెప్పి. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ అయింది.